స్వామివారు మన గృహంలోనే ఆ రోజు ఉండడమే కాకుండా ఎక్కడైతే స్వామివారిని మనము ప్రతిష్ఠించి ఉన్నామో అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జనజీవనము, జనులు మరియు సకలచర జీవరాశులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మరియు సమాజాన్ని కూడా ఆ రోజు స్వామివారు తన యొక్క త్రినేత్రంతో చూసి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో తొలతూగాలని, వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నిటి కూడా తొలగిపోవాలని, అంటే దుర్గతులు అంటాం. దుర్గతులు मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवदिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवदिवन्दित महागणपतिं मनसा स्मरामि। महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं औपमगमरि सरि सरि सपमगमग पापमगमरि सरि सरि सपमगमप धनि सरि गमरि सरि सरि पम सनि पमगमनि पमगमरि नि स सनि पमगमरि सरि ग महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवदिवन्दित महागणपतिं। महागणपतिं मनसा स्मरामि 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 वसिष्ठवामदेवदिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवदिवन्दित महागणपतिं मनसा स्मरामि। गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं
మూషిక వాహన మోదక ప్రియ ఆపమగమరి సరి సరి సపమగమ పాపమగమరి సరి సరి సపమగమ దని సరి గమరి సరి సరి పమ సని పమగమని పమగమరి ని సని పమగమరి సరి మహాగణపతి మనసా స్మరామి వసిష్ఠ వామదేవ దినందిత మహాగణపతి महागणपतिं मनसा स्मरामि 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 वसिष्ठ वामदेव दिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेव दिवन्दित महागणपतिं मनसा स्मरामि महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं औपमगमरि सरि सरि सपमगम पापमगमरि सरि सरि सपमगम దని సరి గమరి సరి సరి పమ సని పమగమని పమగమరి ని సని పమగమరి సరి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవ దినందిత మహాగణపతి. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా నిన్నటి దినము అందరికీ తెలిసిన విషయమే. వినాయక స్వామి విగ్రహాల అంటే భారీ ప్రతిమ రూప విగ్రహాల దాత పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోను ఆయన దాతగా అంటే విగ్రహాల దాతగా గత 26 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తూ నిన్నటి దినము మన యొక్క వెంకటగిరిలో నేను వెంకటగిరి వాసినే నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్, మనం అందరం కూడా ఒకరమే. కాకపోతే మనందరినీ దృష్టిలో ఉంచుకొని సురేంద్ర కుమార్ రెడ్డి గారు సుమారు 18 బొమ్మలు అంటే స్వామివారి విగ్రహాలు ఇవ్వటం అనేది నిజంగా మన వెంకటగిరికి చాలా గర్వకారణం. అతి ముఖ్యంగా అంటే ఈరోజు సారు కొన్ని అనివార్య కారణాల వల్ల సారు మన వెంకటగిరికి రాకపోవటము కాస్త బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే అంత పెద్ద దాత ఈరోజు కొన్ని కుటుంబ కారణాల వల్ల రాలేకపోయారు. కానీ సార్ యొక్క సూచనల మేరకు ఫార్మర్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క టౌన్లో అన్ని వార్డుల్లో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ వార్డులన్నీ కూడా ఇచ్చేసాము, కొన్ని రూరల్ ఏరియాలో ఇచ్చాము. అయితే ఇప్పుడు ఈ యొక్క 11వ వార్డులో వరసిద్ధి వినాయక స్వామి కారు స్టాండ్ వారి యొక్క సారథ్యంలో బొమ్మ ఇవ్వటం జరిగింది. వారికి మేము డొనేట్ చేయడం జరిగింది. అయితే స్వామివారిని చూడంగానే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు. స్వామివారు చాలా అలంకారప్రాయంగా ఉన్నారు. అది ఇప్పుడే నాకు జస్ట్ నౌ ఐ కేమ్ టు నౌ ఈ యొక్క కారు స్టాండ్ పేరు కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కారు స్టాండ్ అంట. సో ఇక్కడికి నిజంగా స్వామివారే సాక్షాత్తు కొలువై ఉన్నట్లు ఇక్కడ వీరందరూ కూడా ట్యాక్సీ డ్రైవర్లు అయినప్పుడు కూడా వీరందరూ కూడా మమేకమై ఆధ్యాత్మిక భావంతో భక్తి భావంతో స్వామివారికి అలంకరణ చేస్తూ, అంతేకాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఉదయం నుంచి ప్రసాదాలు అలుపెరగకుండా పంపిణీ చేయటం అనేది మాకు కాదు స్వామివారికి చాలా ఇష్టం. కాబట్టి ఊరేగింపు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. నిజంగా వీరికి వెంకటగిరి
వాసులై ఉండడం వలన సురేంద్ర కుమార్ రెడ్డి గారి తరపున దీనికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ రాబోయే సంవత్సరంలో ఇంతకంటే కూడా పెద్ద విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని కూడా వీళ్ళకి ఇచ్చేందుకు కూడా నా వంతు, నా శాయశక్తుల కృషి చేస్తానని కూడా చెప్తున్నాను. కాకపోతే కొంచెం వాళ్ళకి సైజు అనేది ముఖ్యం కాదు, వాళ్ళలో ఎంత భక్తి భావం ఉందో, ఆ యొక్క గణేశుని మీద, వినాయక స్వామి మీద ఎంత భక్తి భావం ఉందో అనే దానికి నిదర్శనము వారు చేసినటువంటి అలంకరణ. మన ఇంటిలో, మన గృహంలో మన యొక్క స్త్రీ శక్తి ఏ విధంగా అయితే స్వామివారికి మన ఇంటిలో అలంకరణ చేస్తుందో, అదేవిధంగా అంతకు మించి కూడా ఇక్కడ స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యాలు మరియు అర్చనలు, పూజలు, భజనలు, ఇప్పుడే ఊరేగింపు కూడా తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు, శక్తులు, కృపా కటాక్షము వీళ్ళకి మరియు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు, మరియు వీరు నిరంతరం ఏంటంటే ప్రయాణాల్లో ఉంటారు. స్వామివారి యొక్క అనుగ్రహం, ఆ కాల భైరవ స్వామి యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి ఎల్లవేళలా ఉండాలని నేను త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా నేను ఆ భగవంతుణ్ణి, అతి ముఖ్యంగా కాళికా తల్లిని మరియు కాలభైరవ స్వామిని, గణాధిపతిని నేను వేడుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. ఎందుకంటే నాకు తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారు దాతగా వ్యవహరిస్తూ వినాయక స్వామి భారీ ప్రతిమారూప విగ్రహాన్ని వెంకటగిరిలో ఆల్మోస్ట్ అన్ని వార్డుల్లోనూ మరియు గ్రామాల్లోనూ ఇవ్వడం జరిగింది. అయితే అతి ముఖ్యంగా ఈరోజు 7వ వార్డులోని యొక్క కోళ్ళఫారం నందు ఈ యొక్క భారీ ప్రతిమారూప విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతినిత్యం కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని త్రికాలాలందు కూడా ఇక్కడ నైవేద్యాలు, అర్చనలు, పూజలు, భజనలు నిర్వహిస్తూ అతి ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వీళ్ళందరూ మమేకమై ఒక శక్తి సమూహంగా వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ప్రసాదాలు, అంటే వారు ఈ ప్రతి స్త్రీ వారి ఇళ్లలో చేసుకున్నటువంటి ప్రసాదాలను కూడా ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పంపిణీ చేయడం అనేది చాలా విశిష్టత, ప్రాముఖ్యత ఇక్కడ నేను గమనించాను. అంతేకాకుండా ఈ యొక్క వినాయక స్వామి విగ్రహాలని కేవలము వినాయక చవితి రోజే ఎందుకు ఈ యొక్క సందుల్లోనూ మరియు గొంతుల్లోనూ మరియు వీధుల్లోనూ మరియు ప్రజలు జనజీవనము కొనసాగించే జనం రాకపోకలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎందుకు స్వామివారి యొక్క విగ్రహాన్ని నడి రోడ్లో పెడుతున్నారు అనే దానికి చరిత్ర చెబుతుంది. ఏమనంటే వినాయక చవితి రోజు కేవలము మన ఇంటిలోనే స్వామివారిని పూజించడమే కాకుండా, మన ఇంట్లో అయితే మాత్రము మన ఇంట్లో ఉన్నటువంటి గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తున్నటువంటి స్త్రీ శక్తి స్వరూపాలు మన ఇంటిలో గృహాన్ని శుద్ధి చేసి స్వామివారిని ప్రతిష్ఠించి పూజా విధానాలు, నైవేద్యాలు పెడతారు. ఆ విధంగానే వీధుల్లోనూ మరియు సందుల్లోనూ, గొంతుల్లోనూ మరియు నడి రోడ్డుల్లోనూ స్వామివారిని వినాయక చవితి రోజు ప్రతిమారూప విగ్రహాన్ని పెట్టి కులమత భేదాలకు అతీతంగా కూడా అతి ముఖ్యంగా ఎక్కువ ఇక్కడ ఇంట్లో గృహంలో మహిళలు నిర్వహిస్తూ ఉంటే రోడ్లలో, అంటే నడి రోడ్డుల్లో పెట్టినటువంటి యొక్క స్వామివారి విగ్రహాలకి ప్రతి పురుషులు అంటే వయసు నిమిత్తం పక్కన పెడితే ప్రతి చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు మరియు గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్క పురుషుడు కూడా స్వామివారికి వినాయక చవితి రోజు ఈ యొక్క పూజలు, భజనలు, నైవేద్యాలు, అర్చనలు అన్నీ కూడా నిర్వహించడము ఒక ప్రాముఖ్యత, విశిష్టత. ఇక్కడ ఎందుకు ఈ యొక్క ప్రాముఖ్యత ఉన్నది అంటే కేవలం స్వామివారు మన గృహంలోనే ఆ రోజు ఉండడమే కాకుండా ఎక్కడైతే స్వామివారిని మనము ప్రతిష్ఠించి ఉన్నామో అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జనులు మరియు సకలచర జీవరాశులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మరియు సమాజాన్ని కూడా ఆ రోజు స్వామివారు తన యొక్క త్రినేత్రంతో చూసి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో తొలతూగాలని, వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నిటి కూడా తొలగిపోవాలని, అంటే దుర్గతులు అంటాం. దుర్గతులు అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి కష్టాలు లాంటివి. ఆ యొక్క దుర్గతులు, కష్టాలు తొలగిపోవాలని కూడా స్వామివారిని కేవలం వినాయక చవితి రోజు రోడ్డుల్లో పెడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు పురుషులు. గృహంలో మాత్రం స్త్రీలు వహిస్తూ ఉంటే ఇక్కడ మాత్రము పురుషులు వహిస్తారు. అది వినాయక చవితి యొక్క ప్రత్యేకత. కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతను, విశిష్టతను వెంకటగిరిలో మేమందరం తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆయన దాతగా వ్యవహరిస్తూ బొమ్మల్ని ఇవ్వటం అనేది నిజంగా చాలా అదృష్టము. అది ముఖ్యంగా ఈ యొక్క కోళ్ళఫారం నందు ప్రతిష్ఠించినటువంటి మన వినాయక స్వామి విగ్రహానికి ఇక్కడ అందరూ కూడా భారీ ఎత్తున అలంకరణ చేసి స్వామివారికి పూజలు నిర్వహించడం నిజంగా మాకందరూ కూడా, నాకు సురేంద్ర కుమార్ రెడ్డి గారికి చాలా గర్వంగా ఉంది. నెక్స్ట్ ఇయరే కాదు, ఆ ఇయర్ వైజ్ కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క ప్రాంతానికి సురేంద్ర కుమార్ రెడ్డి గారి తరపున మరి నా తరపున కూడా బొమ్మను కూడా డొనేట్ చేస్తామని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క సౌజన్యంతో అతి ముఖ్యంగా వినాయక స్వామి విగ్రహాల, అంటే భారీ విగ్రహాల
వారి ప్రతిమ రూప విగ్రహాల దాత శ్రీ తరిమెల్ల సురేంద్ర కుమార్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోనూ ఆయన యొక్క పర్యవేక్షణలోనూ ఆయన ఒక దాతగా వ్యవహరిస్తూ మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నిన్నటి దినం రాత్రి వెంకటగిరి మదర్ అకాడమీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నందు వెంకటగిరిలో మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వినాయక స్వామి యొక్క భక్తులకు కులమత భేదాలకు అతీతంగా మరియు అతి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వినాయక స్వామి విగ్రహాలను నిన్నటి దినము డొనేట్ చేయటం అంటే ప్రదానం చేయటము జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సురేంద్ర కుమార్ రెడ్డి గారు వెంకటగిరికి రాకపోవడం అనేది మనమందరం కూడా కొంతవరకు బాధపడాల్సిన విషయమే. అయినప్పటికీ సార్ యొక్క సూచనల మేరకు ఈరోజు నేను ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మరియు వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం వ్యవస్థాపకులుగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఎక్కడైతే మేము విగ్రహాలు అంటే సార్ ఇచ్చినటువంటి విగ్రహాలు ఎక్కడ ఇచ్చినారో అక్కడికి అంతా కూడా ఈరోజు మేము జస్ట్ ఒక ఫార్మల్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని వెంకటగిరిలోని ఇంచుమించు సుమారు 11 వార్డులో నేను పర్యవేక్షించడం జరిగింది. చుట్టుపక్కల 2-3 గ్రామాల్లో కూడా పర్యవేక్షించడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ యొక్క 15వ వార్డు వెంకటగిరిలోని 15వ వార్డులో ఉన్నటువంటి మేము బొమ్మ ఇవ్వటము అది పెద్ద ఇది కాదు, ఇచ్చాము. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క బొమ్మకు అంటే ఆ వినాయక స్వామి విగ్రహానికి వీళ్ళు చేసినటువంటి అలంకరణ మరియు పూజా విధానము మరియు అతి ముఖ్యంగా ఇక్కడ శ్రీశక్తి స్వరూపాలు మహిళలు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి నిర్విఘ్నంగా అమోఘంగా స్వామివారు సాక్షాత్తు వెంకటగిరిలో కొలువే విధంగా ఈ యొక్క 15వ వార్డులో తోలిమిట్ట యందు సాక్షాత్తు వేప చెట్టు కింద వేప చెట్టు అంటే చూడండి ఎంత ప్రత్యేకత, విశిష్టత, ప్రాముఖ్యత, చారిత్రాత్మకత మరియు ఆధ్యాత్మికత ఉన్నదో. స్వామివారి యొక్క విగ్రహాన్ని వేప చెట్టు కింద అంటే వేప చెట్టు అంటే సాక్షాత్తు అంకమ్మ తల్లి కొలువై ఉన్నటువంటి ఆ యొక్క పవిత్ర మరియు విశిష్ట మరియు మహిమాన్విత శక్తి ప్రాంతం నందు వీరందరూ కూడా ఆ యొక్క స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించి పూజా విధానాలు నిర్వహించి తర్వాత ఉట్టి కార్యక్రమాలు మరి ఇంకా స్వామివారికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నీ కూడా చేస్తూ ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు పంపిణీ చేయడం. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క కలియుగంలో మా వినాయక స్వామి వారికి మాత్రమే ఈ యొక్క ప్రజా సంక్షేమంలోనూ మరియు రోడ్డుల్లోనూ స్వామివారిని మాత్రం ప్రతిష్ఠించే ప్రత్యేకత ఉన్నది. కారణం ఎందుకంటే ఈయన నిర్విఘ్నము కురింబే దేవుడు, అంటే పంచభూతాలను పరిరక్షించేటువంటి దేవుడు. అందుకే స్వామివారిని విగ్రహాలంతా కూడా ప్రజా జీవనము మరియు జనులు సంచరించేటువంటి ప్రాంతంలో ఉంచుతారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఉంచడమే గొప్ప కాదు, స్వామివారి యొక్క ఆశీస్సులు వీళ్ళకి అందరికి కూడా సంకల్ప సిద్ధి చేకూరాలని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రతినిత్యం కూడా ఇక్కడ అన్న ప్రసాదాలు వచ్చిన భక్తులు కూడా ప్రసాదాలు కూడా పంపిణీ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్లో కూడా ప్రతి సంవత్సరం కూడా వీరికి అందరూ కూడా స్వామివారి విగ్రహాలను కూడా డొనేట్ చేస్తామని సురేంద్ర కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను కూడా మీకు మీడియా పరంగా కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.